భారీ వర్షాలు మెదక్ జిల్లాలో బీభత్సాన్ని సృష్టిస్తున్న ఏడుపాయల ఆలయం 5 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. ఆలయం ఎదుట మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో ఏడుపాయల ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఎగువనున్న సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తడంతో ఆలయం దగ్గర మంజీరా నది ఉధృతి మరింత పెరిగింది. గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి మంజీరా జలాలు. మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కూడా వాన్లు దంచుకొడుతున్నాయి. ఇస్లాంపూర్లో అత్యధికంగా 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు చెరువులు అన్ని పొంగి పొర్లుతున్నాయి. మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. రాత్రి నుంచి హల్దీ వాగుకు వరద పోటెత్తింది. హల్దీ వాగు ఉధృతికి తూప్రాన్, వెల్దుర్తి, మూసాయిపేట్ మండలాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గుండువాగు ఉధృతికి టేక్మాల్, అల్మాదుర్గ్, వట్పల్లి మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంజీరా నది మహోగ్ర రూపాన్ని చూపిస్తోంది. వరద ఉధృతి ఇంకా పెరుగుతూ వస్తోంది. ఏడుపాయల ఆలయ పరిసరాలు వరద గుప్పిట్లో చిక్కున్నాయి. సింగూరు ప్రాజెక్టు గేట్లెత్తడంతో ఘనపురం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ఏడుపాయల ఆలయం వద్ద గర్భగుడి పైకప్పును వరద నీరు ఇప్పటికే తాకింది. రోజురోజుకు కూడా మంజీరా నదికి వరద పెరుగుతోంది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొట్పట్టిలో పెద్దవాగు పొంగి పొర్లుతోంది. బొట్పట్పల్లి మెదక్ ప్రధాన రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బొట్పట్పల్లి మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టేక్మాల్ మండలం దన్నురా దగ్గర చెరువు కట్ట పైనుంచి ప్రవహిస్తోంది వరద నీరు. టేక్మాల్, దన్నురా మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. అల్లాదుర్గం గ్రామంలో చెరువు కట్ట తెగడంతో దిగువన పంట పొలాల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. పుల్కల్ మండలంలో కురిసినటువంటి వర్షానికి ఒక ఇల్లు నేల కూలిపోయింది. పత్తికుంట తండాలో వర్షానికి ఇంటి గోడలు పడిపోయాయి. తల్లి కుమారుడితో ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగింది. చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిర్గాపూర్ మండలంలోని వాసర్బాగు పొంగి పొర్లుతోంది. భారీ వర్షాలకు బ్రిడ్జిపై వెళ్తున్నటువంటి ఒక కారు కొట్టుకుపోయింది. మెదక్ జిల్లాలో వర్ష బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో మాత్రం పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సిద్దిపేట జిల్లా గౌరారంలో నమోదైంది. సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.6 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం అయితే నమోదైంది. నిన్న సాయంత్రం నుంచి కూడా మెదక్, సిద్దిపేట ఈ 2 జిల్లాలోనే ఎక్కువగా వర్షం కురుస్తుంది. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మాత్రం ఈ 2 జిల్లాలోనే వర్షం ఎఫెక్ట్ మాత్రం ఎక్కువగా ఉంది. దీంతో అత్యధికంగా సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.6 సెంటీమీటర్లు కాగా ఇస్లాంపూర్లో, మెదక్ జిల్లా ఇస్లాంపూర్లో 17.9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక భారీ వర్షాలకు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా శివంపేట వద్ద ఉన్నటువంటి మంజీరా నది దగ్గర ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మంజీరా నది అంతా కూడా దాదాపు 300 మీటర్ల మేర పొడవునా కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఎగువ ప్రాంతాలైనటువంటి జైరాబాద్, కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు వస్తుండడంతో మాత్రం సింగూరు ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తుండడంతో 5 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో మాత్రం మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ మంజీరా నది అక్కడ గణపురం, మెదక్ జిల్లా గణపురంలో ఉన్నటువంటి గణపురం ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహించి మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఏడుపాయల ఆలయం వద్ద మాత్రం మంజీరా నది ఉగ్రరూపం దాల్చి దిగువన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి అయితే ఈ మంజీరా నది వరద నీరు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి హల్దీవాగు ఏదైతే ఉందో హల్దీవాగు కూడా నిన్న ఉగ్రరూపం దాల్చింది. దీంతో వెల్దుర్తి, తూప్రాన్, మాసాయిపేట మండలాల్లో దాదాపు 10ల సంఖ్యల గ్రామాల్లో అక్కడ రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక మెదక్ జిల్లాలో ఇంకో గుండువాగు ఉధృతికి మాత్రం టేక్మాల్, అల్లాదుర్గు, వట్పల్లి మండలాల్లోనూ పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అదేవిధంగా నిన్న రాత్రి కురిసినటువంటి కుంభవృష్టికి మెదక్, బొడ్బట్పల్లి మధ్య కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో సిద్దిపేట
సిద్దిపేట మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురవడంతో మాత్రం అధికారులు హై అలర్ట్ అయ్యారు. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లాలో ఇప్పటికే కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మెదక్ జిల్లాకి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో మాత్రం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా ఈ కంట్రోల్ సెంటర్ను పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక సిద్దిపేట జిల్లా సిపి ఆఫీస్లో, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లోనూ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. వర్షాలతో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తమకు కాల్ చేస్తే అపత్కార పరిస్థితుల్లో వెంటనే పోలీసులు వచ్చి సహాయం చేస్తారని చెప్పి కూడా సిద్దిపేట సిపి అనురాధ వెల్లడించడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో భారీ వర్షానికి గౌరారంలో ఉన్నటువంటి రాజీవ్ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ మంచిర్యాల ప్రధానమైనటువంటి రాజీవ్ రహదారిపై మాత్రం కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా భారీ వర్షాలు ఈరోజు రేపు 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే జిల్లాలో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. దీంతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి సంగారెడ్డి జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ నిన్ననే సింగూరు ప్రాజెక్టుకు వెళ్ళడం జరిగింది. సింగూరు లెఫ్ట్ కెనాల్ తెగిపోవడంతో అక్కడ పరిస్థితిని పర్యవేక్షించి ఇరిగేషన్ అధికారులకు అదే కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి అపత్కార పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఇటు సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి, మెదక్ ఈ 3 జిల్లాల అధికారులు అలర్ట్గా ఉండాలి. ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇప్పటికే సెలవులు రద్దు చేసి వారంతా కూడా ఫీల్డ్లో ఉండాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం సిద్దిపేట మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే ఇటు మంజీరా నది ఉధృతి, కూడవెల్లి, అదేవిధంగా హల్దీవాగు ఇప్పుడే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండాయి. అదేవిధంగా చెరువులు, కుంటలన్నీ నిండి పలు చోట్ల చెరువులకు గండ్లు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వర్షాలపై అప్డేట్స్. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.